బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ ఊపందుకోనుంది. నేటి నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఇవాళ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, సంజయ్తో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి మౌఖిక వాదనలను స్పీకర్ విననున్నారు. ఇక రేపు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీతో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫున న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 2 విడతల్లో ఈ నెల 6, 7, 14, 15 తేదీల్లో స్పీకర్ విచారించారు. ప్రస్తుతం విచారణ చివరి అంకానికి చేరటంతో చివరిగా ఇరు పక్షాల తరఫున న్యాయవాదులు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఈ వాదనలు ముగిసిన తర్వాత స్పీకర్ తన వద్ద దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెలువడక మునిపే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఈ డిస్కషన్ అంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. వస్తున్నటువంటి నూతన సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు అంటూ పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది స్పీకర్ పైన. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి రోజు రోజుకి డైలీ సీరియల్ లాగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా పట్టించుకోలేదు. అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా అవి కూడా ఫాలో అవ్వకుండా స్టిల్ ఇంకా విచారణ అని చెప్పేసి ఇంకా జాప్యం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఎలా అయినా సరే సుప్రీం ఆదేశాల నేపథ్యంలో విచారణను అయితే స్పీకర్ గడ్డం వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 4 వారాల సమయం కోరారు. 4 వారాల్లో ఫిరాయింపుల కేసుకు సంబంధించి ఏదో ఒక నివేదికను ఇస్తాము, పొలికి తీసుకొస్తాము, 4 వారాల గడువు ఇవ్వండి అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసింది అసెంబ్లీ స్పీకర్. సో ఈ రోజు రేపు మొత్తం 4 పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా విచారించనున్నారు. ఈ రోజు మరియు రేపు మొత్తం ఎవరైతే ఫిరాయింపుల కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం విచారణకు హాజరు కానున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వివేకానంద వర్సెస్ తెల్ల వెంకట్రావు, అంటే పిటిషన్ దారునైనటువంటి వివేకానంద అండ్ సేమ్ టైం ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తెల్ల వెంకట్రావు, వీళ్ళకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు మరొకసారి 12 గంటల నుంచి 1 గంట వరకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి కేసులో పిటిషన్ దారుడుగా ఉన్నారు. సేమ్ టైం డాక్టర్ సంజయ్ ఆల్రెడీ బీఆర్ఎస్ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం పార్టీ ఫిరాయించారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక రేపు మరొకసారి కూడా విచారణ ఉండబోతుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సేమ్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు కల్వకుంట్ల సంజయ్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పిటిషన్ దారుడుగా ఉన్నారు, ఆయన వర్సెస్ ఆర్కేపూడి గాంధీని కూడా విచారించనున్నారు స్పీకర్. అయితే మొత్తం ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఉంటే 10 మందిలో కేవలం 4 మాత్రమే విచారణకు ఆదేశాలు ఇచ్చింది స్పీకర్ గడ్డం. సో ఇప్పటికే 4కి సంబంధించి ఇది 4వ దఫా విచారణ అనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా 3 దఫాలుగా కూడా విచారణ చేశారు. విచారణ చేసినటువంటి సమయంలో ఫిరాయింపుదారులైనటువంటి ఎమ్మెల్యేలను సేమ్ టైం పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారించారు. వాళ్ళతో పాటు వాళ్ళ అడ్వకేట్లను మాత్రమే అనుమతించారు. ఒక దఫా విచారణలో అటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తుంటే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే
వ్యవహారమే అంటూ కూడా ఫిరాయింపుల ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎలా అయినా సరే దీనికంటూ ఒక కొలిక్కి తీసుకొని రావాలి, వీళ్ళనంత త్వరగా నివేదికను ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా చర్యలు తీసుకుంటాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది న్యాయ నిపుణులు, సేమ్ టైం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో కూడా స్పీకర్ గడ్డం చర్చలు జరిపారు. ఎలా అయినా సరే ఫర్దర్ గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా విచారణ జరపాలి అంటూ కూడా భావిస్తున్నారు. సో చూడాలి మరి ఎలాంటి నివేదిక తయారు చేయబోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 4 వారాలలో మొత్తం అందరి విచారణ జరుపుతారా, అసలు ఏం చేయబోతున్నారు స్పీకర్ అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయింపుల కేసు అనేది సంచలనంగా మారింది. ఏకంగా ఈ 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయంటూ పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తుంటే, ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే కలిసామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఎలాంటి నివేదిక తయారు చేయబోతున్నారు అనేది. ఇప్పటి వరకు కేవలం 4 మాత్రమే విచారించారు, ఇంకా 6 విచారించాల్సి ఉంది. సో ఇప్పుడు స్పీకర్ స్పీడప్ చూస్తే ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ విచారణ జరిపేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణలో 4 ఎమ్మెల్యేలను 4 దఫాలుగా విచారించారు. సో నెక్స్ట్ కూడా మరొక 6 మందిని కూడా ఇదే విధంగా విచారించాలంటే 4 వారాల గడువు అనేది కూడా సరిపోదు. సో చూడాలి మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది. ప్రస్తుతం పూర్తి పార్టీ ఫిరాయింపుల కేసులో కీలకంగా మారింది దానం నాగేందర్, సైతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అండ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ప్రచారాల్లో పాల్గొన్నారు. అండ్ మోరోవర్ గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. కడియం శ్రీహరి అయితే ఏకంగా తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రచార వాహనం ఎక్కి కాంగ్రెస్ కండువాను కప్పుకొని ప్రచారం చేశారు. ఇక దానం నాగేందర్ అయితే నేరుగా పార్టీకి సంబంధించి బీఫామ్ తీసుకొని మొన్న లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. సో వీళ్ళిద్దరూ ఈ విచారణ అంటే నివేదిక కంటే ముందే, కోర్టు తీర్పు కంటే ముందే తమ పదవులకు రాజీనామా చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజీనామా చేస్తారు అంటూ కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం ఈ 2 నియోజకవర్గాల్లో మరొకసారి ఉప ఎన్నికలు వస్తాయి. మిగతా 8 మందికి సంబంధించి ఏం చేయబోతున్నారు స్పీకర్ అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. మొత్తానికైతే సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం స్పీకర్ ఫిరాయింపుల కేసుని స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.